జనగామ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మరోసారి కండకావరం చూపించారు. మంత్రి సీతక్క పర్యటనలో ఓవరాక్షన్ చేస్తూ రెచ్చిపోయారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించారు. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో కూడా తెలివిలేని స్థితిలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై దాడికి యత్నించారు. జనగామ పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే పల్లాపై దాడికి యత్నించిన కాంగ్రెస్ గూండాలను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఇక దీంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్యం తాగించి కావాలనే ఎమ్మెల్యే పల్లాపై దాడి చేయించారని గులాబీ నేతలు భగ్గుమంటున్నారు. జనగామ జిల్లాలో కాంగ్రెస్ నాయకులు మరోసారి కండకావరం చూపించారు. మంత్రి సీతక్క పర్యటనలో ఓవరాక్షన్ చేస్తూ రెచ్చిపోయారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మంత్రి సీతక్క పర్యటన నేపథ్యంలో జనగామ జిల్లాలో అయితే కాంగ్రెస్ నాయకులు వీరంగం సృష్టించారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇటీవల మంత్రి సీతక్క జనగామ జిల్లాలో పర్యటించింది. జనగామ నియోజకవర్గంతో పాటు పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి పలు కార్యక్రమాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నటువంటి పరిస్థితి. జనగామలో మంత్రి సీతక్క పర్యటించేటువంటి పర్యటనలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓవర్ యాక్షన్ చేసినటువంటి సందర్భం కనిపించింది. మనం ఈ పనులు కూడా చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అక్కడ ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ సంబంధించినటువంటి మరమ్మతు పనులు అయితేనేమి, అక్కడ ఉన్నటువంటి బతుకమ్మ కుంట చెరువులో చేస్తున్నటువంటి ఆధునీకరణ పనులకు సంబంధించి ఇతరత్ర పనులన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరై 90 నుంచి 95% మేర పనులు పూర్తయినటువంటి సందర్భంలో ఆ పనులకు ఇవాళ ఆ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి సందర్భం. అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవం చేసేందుకు గాను మంత్రి సీతక్క వచ్చారు. ఈ సీతక్క పర్యటన సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి మీద కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడికి యత్నించినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. అక్కడ ఒక కార్యక్రమానికి సంబంధించినటువంటి శిలాఫలకాన్ని ఓపెన్ చేయడంలో భాగంగా కొబ్బరికాయ కొట్టడంలో భాగంగా అప్పటికే ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి కొబ్బరికాయ కొట్టారు. సీతక్క లేకపోతే అక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ప్రజాప్రతినిధులు లేకపోతే అధికారులు అక్కడ కొబ్బరికాయ కొట్టాల్సి ఉంటుంది. ఎవరో పేరు ఊరు లేని వ్యక్తి వచ్చి నేను కొబ్బరికాయ కొట్టానన్నటువంటి సందర్భం ముందుకు వచ్చినటువంటి క్రమంలో అప్పటికే పల్లరాజేశ్వర రెడ్డి మనం చూస్తా ఉన్నాం విజువల్స్ లో, నువ్వు దూరం వెళ్ళిపోని చెప్పేటువంటి క్రమంలో ఆయన మీదికి దురుసుగా వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మనం విజువల్స్ లో చూడొచ్చు. చాలా పద్ధతిగా ఆయన కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భం. చాలా ఓర్పుతో సహనంతో ఎమ్మెల్యే పల్లరాజేశ్వర రెడ్డి కూడా ఎవరైతే ఆ మీదికి వచ్చేటువంటి వాళ్ళను పక్కకు వెళ్ళాలని సూచిస్తున్నటువంటి పరిస్థితి. పోలీసులు ఎంత తోసి పక్కకు పంపించినప్పటికీ కూడా వాళ్ళు అక్కడి నుంచి వెళ్లకుండా దాడికి యత్నించడం, కొట్టడానికి వచ్చినటువంటి పరిస్థితి మంత్రి సీతక్క విజువల్స్ లో మనం చూడొచ్చు. మంత్రి సీతక్క కూడా వాళ్ళను నిలువరించేటువంటి ప్రయత్నం చేశారు. జనగామ కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల ఆమె కూడా అసహనం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఆ పల్లారాజేశ్వర రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మద్యం మత్తులో వీళ్ళంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. మనం చూసినట్టయితే అతను స్థానిక ఎమ్మెల్యేకు గౌరవం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రాంత అభివృద్ధికి సంబంధించి ఎమ్మెల్యేతో మాట్లాడి ఆ ప్రాంత అభివృద్ధి వాళ్ళ కాలనీలోనూ లేకపోతే ఆ గ్రామాలకు సంబంధించి అభివృద్ధి గురించి అడగాల్సి ఉంటుంది. చాలా స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో ఎమ్మెల్యేతో సంబంధాలు అలా కాకుండా అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో దారికి వచ్చినట్లుగా ఒక గుండాయుధం చేసే విధంగా, ఒక రౌడీయుధం చేసే విధంగా మద్యం మత్తులో పల్లరాజేశ్వర రెడ్డికి మీదికి వెళ్ళేటువంటి ప్రయత్నాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య కూడా తోపులాట జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులకు మద్యం తాగించి ఎమ్మెల్యే మీద
దాడికి ప్రోత్సహించారని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా స్థానిక నాయకులు అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసినట్టయితే పల్లరాజేశ్వరి చాలా ఓర్పుగా సహనంగా అతన్ని వెళ్లిపోవాలని చెప్పినా కూడా దంకలు వేస్తూ మీదికి వచ్చి కొడతారనే విధంగా వచ్చేటువంటి దాడికి యత్నించేటువంటి ప్రయత్నాన్ని చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సీతక్క కూడా మనం చూడొచ్చు వాళ్ళ చర్యను, వాళ్ళు చేసినటువంటి ఆ దాడి యత్నాన్ని ఆమె కూడా ఇక్కడికి వెళ్లిపోవాలని ఆమె కూడా చెప్తున్నటువంటి తీరే అందుకు ఉదాహరణగా మనకు నిలుస్తా ఉన్నది. ఆమె కూడా అక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన, ఇలాంటి పద్ధతి ప్రజాస్వామ్యంలో మంచిది కాదన్నటువంటి సందర్భాన్ని కూడా ప్రజాస్వామిక వాదులంతా కూడా గుర్తు చేస్తున్నారు. రవికాంత్, అంటే మంత్రి సీతక్క చెప్పినా కూడా, మంత్రి సీతక్క వారించినా కూడా వాళ్ళు వినకపోగా, అంటే కావాలనే వారితో ఎవరో మద్యం తాగిచ్చి ఎమ్మెల్యే మీదకి ఉసిగొల్పినట్లు కూడా తెలుస్తోంది. దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మనం ఒక విషయం చూడాలి. ఇక్కడ ఆ పనులన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా మొదలైనటువంటి పనులు ఏవి ఉమ్మడి వరంగల్ జిల్లాలో లేవు. అందులో గెలిచినటువంటి 2 నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ బీఫామ్ మీద గెలిచినటువంటి పరిస్థితి. కడియం శ్రీహరి ఎప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారని చెప్తున్నారు, కానీ ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నటువంటి సందర్భాన్ని రాష్ట్రం అంతా గమనిస్తూ వస్తుంది. ఇక పల్లారాజేశ్వరి విషయానికి వచ్చినట్టయితే పూర్తిగా జనగామ నియోజకవర్గ అభివృద్ధులు ఆయన ముందు పదంలో నడుస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆ ప్రాంతానికి నిధులు తీసుకురావడంలో కావచ్చు, ఇటీవల సర్పంచ్ల గెలుపుకు సంబంధించి బీఆర్ఎస్ మద్దతుతో గెలిపించినటువంటి సర్పంచ్ల గెలుపులో చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం. అక్కడ కాంగ్రెస్ పూర్తిగా జనగామ నియోజకవర్గంలో విఫలమైనటువంటి పరిస్థితి. ఇలా అధికారికమైనటువంటి కార్యక్రమంలో సీతక్క రావడం, సీతక్క ముందే ఇలాంటి దాడులకు తెగబడడం అనేది చాలా అందరూ కూడా ఇది హేయమైన చర్యగా భావిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. మద్యం మత్తులో ఎవరైతే పల్లారాజేశ్వర రెడ్డి మీదకి వెళ్తున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను మద్యం మత్తులో ఉన్నాడని అక్కడ స్థానికులంతా కూడా చెప్తా ఉన్నారు. అతని ప్రవర్తన కూడా మద్యం మత్తులో ఉన్నట్టుగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఆయన అక్కడి నుంచి పంపించి వేసే ప్రయత్నంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు చెప్తున్నప్పటికీ, వాదిస్తున్నప్పటికీ పక్కనే ఉన్నటువంటి సీతక్క కూడా, మంత్రి సీతక్క కూడా అతన్ని పక్కకు వెళ్ళు అని చెప్తున్నప్పటికీ ఆయన వెళ్లకుండా ఇంకా పల్లారాజేశ్వర రెడ్డికి మీదకి వెళ్ళడం మనం గమనించవచ్చు. ఆ పక్కనే డిసిసి అధ్యక్షురాలు, జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ధన్వంతి కూడా ఉన్నారు. ఆమె కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఆ వెనుకనే కుమార్ ప్రతాప్ రెడ్డి కూడా కనిపిస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా కావాలనే అక్కడ కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గంలో పూర్తిగా వైఫల్యం అవుతా ఉంది. ఇటీవల కాలంలో చూసినట్టయితే, అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి జనగామ ప్రజలు కర్రుగాల్చి వాదపెట్టినటువంటి సందర్భంలో అదంతా కూడా జీర్ణించుకోలేనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం చెప్పాల్సి ఉంటుంది. వీళ్ళంతా ఒక గూండాగిరి అక్కడ చెలాయిస్తున్నటువంటి పరిస్థితి మనం గమనించినట్టయితే ఎమ్మెల్యే పల్లారాజేశ్వర రెడ్డి మీదే ఇలాంటి ప్రవర్తన చూపిస్తున్నారంటే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల వైఖరి, వాళ్ళ గూండాగిరి, రౌడీయిజం ఇంకా ఎలా ఉంటుందో మనం గ్రామాల వారిగా కూడా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే మీదే దౌర్జన్యానికి పాల్పడేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరు పట్ల, ఎవరైతే పల్లారాజేశ్వర రెడ్డి మీదకి దాడికి ఉసిగొల్పిన తీరు పట్ల కూడా తీవ్రమైనటువంటి వ్యతిరేకత చూపిస్తున్నటువంటి పరిస్థితి, దాన్ని ఖండిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.